ఓ పక్కన ప్రపంచమంతా అదే ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టుతో ఒకదారి అన్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. క్రమక్రమంగా విచిత్ర స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఓ పక్కన నాటో యుద్ధం చేద్దాం రష్యా మీద కంటే ఫ్రాన్స్లో ప్రజలే తిరగబడుతున్నారు, ప్లస్ నాటో దేశాలు ఒప్పుకోవట్లేదు. మరొక వైపును చూస్తే మాస్కోలో జరిగినటువంటి అటాక్ మీద కూడా తనదైనటువంటి శైలిలో స్పందిస్తున్నారు. అది రష్యా లోపల జరుగుతున్నటువంటి వివక్షకు సజీవ సాక్ష్యం అంటూ, అంటే ఒక తీవ్రవాది చేసిన ఘాతుకాన్ని పరోక్షంగా సమర్థించడం. ఫ్రాన్స్లో ఆ మధ్య పేలుళ్ళు జరిగినాయి. మరి అప్పుడు ఫ్రాన్స్లో వివక్ష జరిగినట్ట ముస్లింలకి? ఈ వివక్ష పేరుతో హింస అయితే కనుక ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇక అక్కడ ఉన్న ప్రభుత్వాల్ని బతకనీయకూడదే, చంపేయాలి, బాంబులు పెట్టి లేపేయాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది మేధావిత్వం అంటే మనం ఏదేదో ఊహించేసుకోవడం లేదా ఏదేదో అనేసుకోవడం అన్నటువంటి రూట్లో. ఓ పక్కన రష్యా మీదకి యుద్ధానికి వెళ్తే నాటో అది మూడో ప్రపంచ యుద్ధం అవుతుందని తెలియదా? తన ఉనికికి సమస్య వస్తుంది ఫ్రాన్స్లో, తన నాయకత్వానికి సమస్య వస్తుంది ఫ్రాన్స్లో, దాన్ని కవర్ చేసుకుని ఇలాంటి విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన.